ఇటీవల ఫారెస్ట్ అధికారుల దాడిలో గాయపడిన కోవ లింపారావు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ శర్మకి ఆనందరావు అన్నారు. నార్మూర్ జిల్లా నాకులకొండ నివాసం ఉంటున్న లింబారావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధితునికి 20 లక్షల రూపాయలు 20 ఎకరాల భూమితో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు మరి ఒక 20 లక్షలు ఒక 20 ఎకరాల భూమి ఇస్తామని ఒప్పుకున్నారు. మరి అయినా ఒక కూలి పని చేసేటోడు, మళ్ళీ 2 కొడుకులు ఒక బిడ్డే, మళ్ళీ అయినా బతుకు ఏ విధంగా కావాలి? మరి ఫారెస్ట్ అధికారులు ఎంత దారుణం చేసిండ్రంటే, మరి ఇలా జంగల్ కాపాడినది ఎవరు? ఆదివాసులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యం ఉద్యోగం తింటున్నారు, ఇట్లా వస్తున్నారు, తిరుగుతున్నారు. అన్ని జంగల్ కాపాడేటోళ్ళే ఆదివాసులు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా, మరి ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసులు కానివ్వండి, నాన్ ట్రైబల్ కానివ్వండి, అన్ని జాతులకు కానివ్వండి, కాంగ్రెస్ పీరియడ్ లో ఏ విధంగా ఉండే పాలన మాత్రం తక్కువ. మరి ఆదివాసుల ఓట్లతోనే వీళ్ళు గెలిచిండ్రు. మరి వీళ్ళు ఆదివాసీ గోడలు ఏ విధంగా ఉన్నాయి? వీళ్ళు ఒకసారైనా సర్వే చేసిండ్రా? ఆదివాసుల ఓట్లకే పరిమితం చేస్తున్నారు. కానీ రానున్న రోజులలో ఈ స్వయం బాబురావు కానీ, ఆత్రం సక్కుకు కానీ, ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం నుంచి వీళ్ళకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఎవరికి మోసం చేస్తున్నారు వీళ్ళు? ఇలా మోసం చేస్తే ఇది మాకు కరెక్ట్ పద్ధతి కాదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, రానున్న రోజు